మీడియా సోదరులకి మరియు పాత్రికేయ మిత్రులకి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమం చిందు ఎస్సీలో మాదిగా ఉపకులమైనటువంటి చిందు దాని అస్తిత్వము ఏ విధంగా కనుమరుగవుతున్నది, చిందు అనే కులము అసలు తెలంగాణలో ఉన్నదా అనే ఒక క్వశ్చన్ మార్క్ మిగిలిపోతున్నది. ఈ చిందు అనే కులము బ్రదర్, నేను పశుపతి తెలంగాణ ఉపకులాల రాష్ట్ర కన్వీనర్గా పనిచేస్తూ చిందు నుంచి ప్రాతినిధ్యంగా ఉన్నాను. ఈ చిందు అనేది గత కొద్ది సంవత్సరాల తరబడి వందల సంవత్సరాల నుంచి కూడా కళ మీద మాత్రమే దీని జీవనోపాధి ఉన్నది. ఎస్సీలో ఉన్న మాదిగ కులానికి అంటుకులంగా అనుబంధ కులంగా జీవిస్తున్న ఈ చిందు కులం ఎలాంటి రాజ్యాంగ ఫలాలు పొందక అసలు రాజ్యంలో భాగమై ఉన్నదా లేదా అన్న ఈ కులము అనేకమైన అస్పృశ్యతకు అవమానాలకు లోబడి గ్రామీణ స్థాయిలోనే బ్రతుకుతున్నది. కేవలం చిందు మాదిగ వారి గొప్పతనం, రామాయణం, మహాభారతం, పౌరాణిక సాంఘిక నాటకాలను ప్రదర్శిస్తూ సామాజికంగా వాళ్ళ కళ ద్వారా సొసైటీకి సేవ చేస్తూ వస్తున్నది సాంస్కృతిక పరంగా. అలాంటి కళ ఎప్పుడైతే ఈ సినిమాలు వచ్చినాయో, సినిమాలు వచ్చిన కానుంచి వీటి యొక్క ఆదరణ తగ్గిపోయింది. జానపద కళలకు మూలమైనటువంటి చిందు కళ నేటికి దాని రూపము దినదినం ఏమి అభివృద్ధి లేకుండా అవుతున్నది. ఇలాంటి ఈ చిందు జాతి 57 ఉపకులాలలో ఒక కులము. ఎస్సీ అనుబంధ కులాలలో 57 కులాలలో ఇదొక కులము. దీనికి కేవలము ప్రభుత్వాలు గత ప్రభుత్వాలలో ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ నుంచి కానీ సాంస్కృతిక శాఖ నుంచి కానీ వారి యొక్క ప్రచార అస్త్రాలుగా కొద్ది కాలాలు వాడుకునేవి తప్ప ఎవరు కానీ ఎలాంటి లబ్ధి చేకూర్చలేదు. ఆ సందర్భంలో వివిధ ప్రభుత్వాలు హెల్త్ కార్డులు, తర్వాత వీళ్ళకి కావలసినన్ని సాంస్కృతిక కార్యక్రమాలు, ఆర్థిక తోడ్పాటు, ఉచిత హెల్త్ కార్డు, బస్ పాసులు చేస్తామని మాట ఇచ్చినాయి. వీళ్ళలో ఆర్థికంగా ఏమీ లేదు. కేవలం వారి యొక్క కడుపు నిండితే చాలు, ఇంకా ఏవి ఆశించి జీవించేవారు కాదు. అలాంటిది తెలుగుదేశం ప్రభుత్వ పీరియడ్లో కూస్తో కాస్తో వీళ్ళకు నివాస స్థలం అనేది కొద్దిగా ఏర్పడడం జరిగింది. ఆ తదుపరి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా కొంత వీళ్ళకు స్థిరత్వం అనేది వచ్చింది. అలాంటి ఈ సంచరిస్తూ జీవించే ఈ కులము నేడు ఎస్సీ వర్గీకరణలో మధ్యస్థంగా లబ్ధి పొందిన కులాలలో సెకండ్ కేటగిరీలో వేశారు, 2వ గ్రూప్లో. ఏ విధంగా ఈ చిందు కులం మధ్యస్థంగా లబ్ధి పొందిందో నాకు కొంచెం అనుమానాస్పదం ఇప్పటికి కూడా. అయితే ఈ ఉపకులాలన్నింటినీ మేము కమిషన్ దగ్గర డిమాండ్ చేసింది కూడా ఏమంటే, ఈ ఉపకులాలన్నింటినీ ఏ గ్రూప్గా వీరిని ఏ గ్రూప్లో పెట్టి మాదిగ ఉపకులాలను, తరువాత మాల గ్రూపులో ఉన్న ఉపకులాలను సెకండ్ గ్రూప్లో పెట్టి అట్లా ఏబిసిడి 4 వర్గాలుగా విభజించాలని మేము కోరాము. కానీ రోస్టార్ పద్ధతి అని చెప్పేసి ఇప్పుడు పద్ధతిని తీసుకొచ్చి మన ముందుకు తీసుకొచ్చి పెట్టారు. సో నేను ఏమంటున్నానంటే, వీరు మధ్యస్థంగా లబ్ధి పొందిన కులాలు కావు. చిందు అనేది మధ్యస్థంగా ఏ పార్టీకి కూడా లబ్ధి పొందలేదు. అలాంటి కులాన్ని తీసుకొచ్చి మధ్యస్థంగా లబ్ధి పొందిన కులాలలో పెట్టి ఏదో మేము మంచి అవకాశాన్ని ఇస్తున్నామని చెప్పడం ఇది ఒక గొప్ప విషయం కాకపోవచ్చు. దీన్ని వాళ్ళకి ఇస్తున్న రిజర్వేషన్ను అదే పాయింట్లో తీసి
ఏ గ్రూప్లో చేర్చి మాదిగ ఉపకులాలన్నింటినీ ఏ గ్రూప్లో పెడితే ఎలాంటి అభ్యంతరం లేదని మా ఉపకులాల సంఘాల నుంచి కూడా నేను తెలియపరుస్తున్నాను. రెండవదిగా, ఈ చిందు అనేది కేవలం కళ మీద మాత్రమే ఆధారపడ్డది. ఎలాంటి సోర్సెస్ లేవు వీటికి, ఎలాంటి ఇప్పుడు ప్రస్తుతానికి ఎలాంటి ఆదరణ కూడా లేదు. సో ఈ ఆదరణ లేనటువంటి ఈ కులము కాస్త ప్రభుత్వాలు గుర్తించి వాళ్ళ ప్రచార అస్త్రాలు వాడుకొని సినిమా వాళ్ళ కంటే ఎక్కువ కూడా వీళ్ళు ప్రభుత్వం వాడుకున్న రీతి గ్రామ స్థాయిలోకి కూడా వాళ్ళ గ్రామాల యొక్క భాష, ఆయా ప్రాంతాలను బట్టి భాష, ఆ భాషలోకి వీళ్ళకు కళను తీసుకుపోయి ప్రభుత్వ పథకాలను కూడా ప్రచారం చేయగలిగారు. అలాంటి వెసులుబాటు ఉండేది. అలాంటి వెసులుబాటు అంతా పోయి ఇప్పుడు కేవలం తెలంగాణ వచ్చిన తర్వాత కళాకారులను పూర్తిగా విస్మరిస్తున్నారు. మనం చూస్తున్నాము యాడ్స్, తర్వాత కేవలం ఈ మన కాంట్రాక్ట్ పద్ధతిలో కళాకారులందరినీ ఒక గుంపుగా కుండగుత్తగా ఇస్తున్నారు. సో ఇది కాదు. కళలు అనేటివి ఇప్పుడు మనం చూస్తున్నాము అవార్డులు రివార్డులు కూడా మనం పోయితే అవార్డులకు అప్లికేషన్ పెట్టుకోవాల్సి వస్తుంది. కానీ అది కాదు కళ అనేది. ప్రభుత్వాలే వాళ్ళ కళను గుర్తించి ఇస్తే అది అవార్డు అని అంటాం. అవార్డు కోసం మనం ప్రత్యేకించి మనం ఫైరవల్ చేయడం కాదు, ఇంకా ఏ రకమైన మార్గాలలో వీటిని పొందడం కాదు. సో అలాంటి ఈ చిందు అనే కళ చాలా ప్రాముఖ్యమైనది తెలంగాణ కళలలో. ఒక డిమాండ్, మా డిమాండ్ ఏం చేయగలుగుతుంటే, నేను అసలు చిందు కళను జానపదాలకు వెన్నుపూస్తుంది. చిందు కళను రాష్ట్ర కళగా గుర్తించాలి. ఇది నా ప్రధానమైన డిమాండ్ కూడా. చిందు కళను జానపదాలకు మూలమైనటువంటిది కాబట్టి చిందు కళను రాష్ట్ర కళగా గుర్తించాలి. అలాంటి ఈ చిందును ఎలాంటి లబ్ధి లేకుండా ఉన్నాయి. గ్రామాలలో చదువు అనేది దొరకట్లేదు. ఇప్పటికీ వయసులో ఉన్న పిల్లలు కళారంగంలోనే వాళ్ళు బ్రతుకుతున్నారంటే బెగ్గింగ్ చేస్తూ కళారంగంలోనే బ్రతుకుతున్నారంటే ఇప్పటికీ ఈ సొసైటీలో, ఇప్పుడు ఎదుగుతున్న సొసైటీలో ఇప్పటికి కూడా వాళ్ళు గ్రామాలలో యాచిస్తూ యువకులు సైతం ఆదరణ లేకపోయినప్పటికీ కడుపు నిండితే చాలన్న విధంగా ఇప్పటికీ జీవిస్తున్నారంటే ఇది శోచనీయాంశం. ఎంత బాధాకరమైన విషయం అంటే ఇది. కొన్నిసార్లు ఆ పరిస్థితులు చూస్తుంటే తరుక్కుపోతాయి మనసు. కాబట్టి ప్రభుత్వం మేము ఏం కోరుతున్నామంటే, ఇలాంటిగా వెనుకబాటుబడ్డ కులాలన్నింటికీ సుప్రీంకోర్టు వారు వెనుకబడ్డ రీతిని గుర్తించి వారికి ప్రియారిటీ ఇవ్వమని చెప్పేసి మనం తీర్పును చూసాము వర్గీకరణలో. సో వర్గీకరణలో సేమ్ అదే విధిగా వీరు పూర్తిగా వెనుకబడ్డవారే కాబట్టి వీళ్లకు శాతాన్ని పెంచుతూ, వీళ్లకు రిజర్వేషన్ శాతాన్ని పెంచుతూ మొదటి గ్రూప్గా వీళ్ళని చేరిస్తే బాగుంటుంది. ఇప్పుడు బి గ్రూప్లో, సెకండ్ గ్రూప్లో ఉన్న ఈ కులాన్ని ఎంత పద్ధతిలో వీళ్ళు పొందగలుగుతున్నారో అదే స్థాయిని ఏ గ్రూప్లో చేర్చి ఆ శాతాన్ని పెంచుతూ ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను. అలాగే రాజకీయంగా కూడా వీళ్ళకి ఎలాంటి లోకల్ బాడీ ఎలక్షన్లలో కూడా వీళ్ళకు స్థానం లేదు. కనీసం లోకల్ బాడీ ఎలక్షన్లలో మేము కనీసం పోటీ చేయదలుచుకుంటే అణచివేత జరుగుతున్నది లోకల్ బాడీ ఎలక్షన్లలో కూడా. సో కాబట్టి పార్టీలైనా ప్రభుత్వాలైనా ఇది ఒక్కసారి గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రిజర్వేషన్లు ఏ కులాలు కూడా ఉపకులాలు పొందట్లేదు. సో కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా వీటిపైన దృష్టి పెట్టాలి. హిందూ మతం అని చెప్పేసి మన కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా రామాయణాన్ని మహాభారతాన్ని అద్భుతంగా ప్రదర్శిస్తూ నాటి నుంచి నేటి వరకు వీళ్ళు అదే సనాతన ధర్మాన్ని మోస్తున్నప్పుడు కనీసం వారిని గుర్తించాలి కదా కేంద్ర ప్రభుత్వం కూడా. కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళు సరైన రీతిలో గుర్తించలేకపోతుంది. సో మనం ఏదో అవార్డులు సన్మానాలు చేయడం గొప్పతనం కాకపోయినా కానీ వాళ్ళకు అవకాశాలు అనేది తీసుకురావాలి. రాజకీయ ఫలాలు 75 సంవత్సరాలు స్వతంత్ర భారతదేశంలో స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిపోయినప్పుడు కూడా
ఇప్పటికి కూడా వాళ్ళకు రాజ్యాంగ ఫలాలు ఏ ఒక్క ఉపకులాలను కూడా చేరట్లేదు. ఏదైనా ఉంటే డామినేషన్, జనాభా అనే నిష్పత్తిని బట్టి డామినేషన్ జరుగుతుంది. సో జనాభా పద్ధతిలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2011 జనాభా లెక్క ప్రకారం 3,000 చిల్లర మందిని చూపించారు. 3,000 పైచిలుకు మందిని, ఇంచుమించు 4,000 వరకు. ఇప్పుడు మొన్న తీసిన కొత్త లెక్కల్లో ఇవి పెరుగుతాయేమనుకున్నా కానీ అమాంతం పడిపోయి 2,000 చిల్లరకు వచ్చినాయి. అసలు ఈ చిందు కులాలలో, ఉపకులాలలో కానీ ఈ తరుగుతున్న కులాలలో వీళ్ళకేమన్నా సంతానం అంటే సంవత్సరాలు లేవా? వీళ్ళకు పెళ్లిళ్ళు లేవా? ఎందుకు జనాభా పడిపోతున్నది? ప్రభుత్వాలు తప్ప, లేకపోతే వీళ్ళకైనా కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని పెట్టిదారా? అలా జనాభా అనేది పడిపోతున్నది. దయచేసి ప్రభుత్వాలు గుర్తించి, నేను చెప్తున్నాను, చేవల డిక్లరేషన్లో కాంగ్రెస్ ప్రభుత్వం 3గా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నది మాలా, మాదిగ, ఉపకులాలకు. ఈ వర్గీకరణ కేవలం విద్య, ఉద్యోగం పైననే. మరి తర్వాత పరిస్థితి ఏంటి? సంవత్సర కాలం దాటిపోతున్నది. ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ పెడతా అని చెప్పేసి ఇంతవరకు ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ రాలేదు. సో నేను ఏమడుతున్నా అంటే, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఎన్నుండి వెన్నుతట్టి ప్రచారం చేయవలసి వచ్చింది. దానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. సో ఈ విషయాన్ని మేము ఏమంటున్నామంటే, కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా ఈ రాష్ట్రంలో గుర్తించాలి. యాజ్ వెల్ యాజ్ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ కులాలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం కూడా కాస్త ఈ కళల పట్ల ఆసక్తిని పెంచే విధంగా చైతన్యాన్ని తీసుకురావాలని కోరుతున్నాను. సినిమా ఇండస్ట్రీకి ఇచ్చిన అవకాశాలను జానపద కళలకు ఇవ్వాలని కోరుతున్నాను. జానపద కళలకు అవకాశాలు ఇస్తే ఈనాడు డ్రగ్స్ పైన కూడా మాకు ఫ్రీగా అడ్వర్టైజ్మెంట్ చేసి పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం సినిమా వాళ్ళని కోరుతుంది. ఏదో ఇక జానపద కళలు ఉన్నాయి, మేము ఇంతకుముందుకు చేసిన అనుభవం ఉంది కదా ప్రభుత్వ పథకాల పైన, దాని మీద చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ సాంస్కృతిక కార్యక్రమాల చేత ప్రజా చైతన్యంలోకి తీసుకుపోనికి, అట్టడుగు స్థాయికి కూడా దీన్ని ప్రచారంలోకి తీసుకుపోనికి కళలు సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం కళలను గుర్తించాలి, తద్వారా వీళ్ళకు అవకాశాలు కూడా రావాలి, హెల్త్ కార్డులు కూడా మంజూరు చేయాలని కోరుతూ ఈ సమావేశంలో మరొకసారి చిందు కులాన్ని బి నుంచి సేమ్ రిజర్వేషన్ తీసి ఏ గ్రూప్లో వేయాలని కోరుతున్నాను. అదే శాతాన్ని పెంచుతూ ముందుకు తీసుకెళ్లి ఏ గ్రూప్లో వేసి ఉపకులాలు, మాదిగ ఉపకులాలని ఒక గ్రూప్లో ఉంటట్టు, ఒక గుంపులో ఉంటట్టుగా చూడాలని నేను కోరుతున్నాను. అట్లానని చెప్పేసి వర్గీకరణ చేయడం తప్పని నేను కోరట్లేదు. వర్గీకరణ చేయడం గొప్ప విషయం, అనేది గొప్ప విషయం. దానికి పోరాటాలు జరిగినాయి. అమరుల వాళ్ళకు, ఈ రాజు వాళ్ళకు, అమరులకు నేను థ్యాంక్స్ చెప్పాల్సి వస్తుంది వర్గీకరణ చేసినందుకు, ఆ వర్గీకరణ కోసం పోరాడినందుకు. మందకృష్ణ మాదిగన్న అయితేనేమి, సదాలక్ష్మమ్మ అంతమందికి అయితేనేమి, ఎంతోమంది దీన్ని ఉద్యమాన్ని చేశారు. ఆ క్రెడిట్ వాళ్ళకే దక్కుతుంది. కానీ చేయాల్సిన రీతిలో మాత్రం చేయకపోతే రేపొద్దున ఇప్పుడు ఎంతో మంది పెడుతున్నారు, ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నారు మాకు నచ్చలే అని. రేపొద్దున ఏ ఒక్కరైనా కోర్టుకెళ్ళే పరిస్థితి ఉంటుంది. తద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు. కాబట్టి ప్రభుత్వం ఇది గమనించి అందరికీ తగు న్యాయం చేయాలని, అలాగే ముఖ్యంగా ఉపకులాలలో జానపద కళలతో కూడుకున్న కులాలు ఉన్నాయి, వృత్తి కళలు ఉన్నాయి. కాబట్టి ఆ వృత్తి కళను కాపాడాలని కోరుతూ మరొకసారి ప్రభుత్వాన్ని సవినయంగా నేను వేడుకుంటున్నాను. చేయండి. ఈ విధంగా చేస్తే కనీసం ఈ పేదవాళ్ళని ఉన్నది ఉపకులాలనే, వారిని మీరు గౌరవించిన వాళ్ళు అవుతారు. రేపొద్దున వాళ్ళని మిమ్మల్ని గుర్తుపెట్టుకోగలుగుతారు. సో కాబట్టి మరొకసారి నేను ఈ అవకాశాన్ని బట్టి ఈ ప్రెస్ మీట్ వేదికగా ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు పశుపతి పిల్లుట్ల చిందు ఎస్సీ ఉపకులాల రాష్ట్ర కన్వీనర్గా పనిచేస్తున్నాను. పశుపతి
పేరు పశుపతి పిల్లు కోలా జనార్దన్ అన్న తెలంగాణ జేఏసీ చైర్మన్. ఇప్పుడు మనకు 2 మాటలు మాట్లాడాల్సి కోరుతున్నాను. మిత్రులారా కూర్చోవాలా? ఈరోజు చిందు కళాకారుల చిందు కళాకారుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న మీడియా సమావేశానికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు అందరికీ, అదే మాదిరిగా పశుపతి గారికి, ఇతర ఉద్యమ సహచరులకు అందరికీ జై భీమ్ తెలియజేస్తున్నా. మిత్రులారా, భారతీయ సామాజిక వ్యవస్థలో అత్యంత అణచివేతకు, వివక్షతకు, దోపిడీ గురవుతున్న కులాలలో చిందు కులం ఒకటి. చిందు కులానికి సంబంధించిన నేపథ్యం ఏంటంటే, గత 100 సంవత్సరాలుగా సాంస్కృతిక జీవనమే వాళ్ళ జీవనంగా మార్చుకొని సమాజంలో కొనసాగుతున్న అనేక రకాల సమస్యలకు వాళ్ళ కళారూపాల ద్వారా ప్రజల్ని ఎప్పటికప్పుడు చైతన్యం చేస్తూ సమాజాన్ని ఒక క్రమ పద్ధతిలో నిలబెడుతూ ఎప్పటికప్పుడు సమాజాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో చిందు కళాకారుల పాత్ర చాలా అమోఘమైనది. పెద్దలు సామాజిక విప్లవకారులు చెప్తుంటారు, కళ కోసం కాదు, కళ ప్రజల కోసం అని. 100 సంవత్సరాలుగా లేదా 1000 సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి సాంస్కృతిక ఉద్యమంలో, అది రామాయణమైన, మహాభారతమైన, భాగవతమైన, లేదా సామాజిక పౌరోహిత నాటకాలైనా కండ్లకు కట్టినట్టుగా, కళ్ళ ముందు కనపడుతున్నట్టుగా వీళ్ళు నటించి వాళ్ళ మాటల ద్వారా, వాళ్ళ పాటల ద్వారా, వాళ్ళ అభినయం ద్వారా ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్యం చేస్తూ ప్రజల మధ్య జీవించినటువంటి కులము చిందు కళాకారులది. చాలా సందర్భాలలో కళలు నేను కూడా చిన్నప్పుడు చూసిన వీళ్ళు నాటకాలు వేస్తుంటే, నాటకాలు వేసే సందర్భంలో అక్కడ ఎవరైతే పాత్రధారులు ఉంటారో ఆ పాత్రధారులు అక్కడ ఏడిస్తే ఇక్కడ కింద ఏడ్చేవాళ్ళు, పైన నవ్వుతే కింద నవ్వేవాళ్ళు, పైన గంభీరంగా వాళ్ళ గంభీర్యాన్ని ప్రదర్శిస్తే ఇక్కడున్న వాళ్ళకు కూడా ఎంతో ధైర్యం వచ్చేది, ఇక యుద్ధానికి పోదాం అన్నట్టుగా సిద్ధమయ్యే పరిస్థితి ఉండేది. అట్లా ప్రజలు నిలబెట్టిన వాళ్ళు, ప్రజల్ని క్రమ పద్ధతిలో ముందుకు తీసుకుపోయిన వాళ్ళలో చిందు కళాకారుల పాత్ర చాలా అద్భుతమైనది. అయితే ఈ మధ్య కాలంలో దశాబ్దాలుగా తెలంగాణ రాష్ట్రంలో భారతదేశ వ్యాప్తంగా ఈ అణచివేతకు దోపిడీ గురవుతున్న కులాలు రిజర్వేషన్లకు సంబంధించి గంపగుత్తగుంటే న్యాయం జరుగుతలేదు, వర్గీకరణ జరగాలని చెప్పి దశాబ్దాలుగా జరుగుతున్న పోరాటాల ఫలితంగా మొన్న ఈ మధ్య కాలంలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ కోసం ఒక బిల్లు పెట్టడం జరిగింది. ఆ వర్గీకరణకు సంబంధించిన విషయంలో ఇక్కడ కాస్త ఎస్సీలలో, దళితులలో కాస్త ఎదిగిన కులాలు, మాలమాదిగ కులాలు ఉంటే అనుబంధ కులాలు ఇంకొక 57 కులాలు ఉన్నాయి. ఈ 57 కులాలు కూడా అన్ని రంగాలలో వివక్షతకు, ప్రభుత్వ పథకాలు అనుభవించడంలో ఇంకా కూడా చాలా దూరంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు కూడా వార్డు మెంబర్ గా కూడా పోటీ చేసి గెలవలేని స్థితిలో చిందు వాళ్ళు ఉన్నారు. ఇక సర్పంచులు, ఎంపీటీసీలు ఇంకా పై స్థాయి వీళ్ళ పక్కన పెట్టేద్దాం. వీళ్ళకు ఉద్యోగ అవకాశాలు లేవు, రాజకీయ ప్రాతినిధ్యం లేదు, ప్రభుత్వ పథకాలు ఏమైనా వచ్చినా కూడా అవి వీళ్ళ దాకా రాని పరిస్థితి. 100 ఏళ్ల కింద గుడిసెలలో బతికిళ్ళు, అప్పుడు చెట్ల కింద బతికిళ్ళు, ఇప్పుడు గుడిసెలలో బతుకుతాను. కాబట్టి వాళ్ళ జీవితంలో ఒక మెరుగైన జీవితం రావాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాల్లో వీళ్ళకు ప్రత్యేకమైన కోటా కేటాయించాలి. అదే మాదిరిగా రాజకీయ ప్రాతినిధ్యం విషయంలో కూడా వీళ్ళకు కోటా కేటాయించాలని, ప్రత్యేక కోటా కేటాయించాలని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అది చాలా న్యాయమైన డిమాండ్. అంబేద్కర్ గారు చెప్పినట్టుగా రిజర్వేషన్లు మొత్తం సమస్యలకు పరిష్కారం కాదు, కానీ సమస్యల పరిష్కారానికి కాదు, ఒక చిన్న మార్గం అని చెప్పిండ్రు. ఆ మార్గాన్ని వీళ్ళకు కూడా వర్తింపజేస్తూ వీళ్ళ ఎదుగుదలకు ప్రభుత్వ విధానాలు ఉండాలని, దానికి అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకొని దాన్ని అమలు చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే వర్గీకరణ చేయడం వల్ల కూడా మిగతా 57 కులాలు ఆ వర్గీకరణ ఫలాలు పొందే అవకాశం లేదు. కాబట్టి ఆ 57 కులాలు కూడా న్యాయం జరిగే విధంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకొని దాన్ని అమలు చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్. అంతే కదా, కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాము.